నమస్కారం. మీ తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ కి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం నవరాత్రుల ఆధ్యాత్మిక మహత్వాన్ని అన్వేషించబోతున్నాం. ప్రతి సంవత్సరం ఆచరిస్తున్న ఈ పవిత్రమైన 9 రోజులు జగన్మాత శక్తికి అంకితంగా ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో భక్తితో ఆరాధిస్తూ మన మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే అపూర్వ అవకాశంగా మారుస్తాయి. ఇవి కేవలం పండుగ రోజులే కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి దీపం లాంటి రోజులుగా నిలుస్తాయి. ఈ నవరాత్రులు మనలోని శక్తిని గుర్తు చేసి భగవతిని మన హృదయంలో ఆహ్వానించే కాలం. నవరాత్రుల తొలి దినం తల్లి పార్వతి శైలపుత్రి రూపంలో ఆరాధింపబడుతుంది. శైల అంటే పర్వతం, శైలపుత్రి అంటే పర్వత రాజకుమార్తె. ఈ రూపం మనకెంతో గొప్ప సందేశాన్ని అందిస్తుంది. స్థిరత్వం కోసం, ధైర్యానికి, భక్తి ప్రారంభానికి ఇది సంకేతం. ఈ రోజు అమ్మవారికి తెల్ల వస్త్రాలను సమర్పించడం శుభప్రదంగా భావించబడుతుంది. శుభ్రత, శాంతి మరియు ఆత్మశుద్ధికి సంకేతంగా ఈ రంగు నిలుస్తుంది. ఈ ప్రారంభ దినం మన ఆత్మను స్థిరపరిచి భక్తి మార్గంలో తొలి అడుగును వేయించుతుంది. రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. ఇది తపస్సు, అంకిత భావం, ఆత్మ నియంత్రణకి సంకేతం. ఈ రోజు అమ్మవారి ఆరాధనతో మనలో ఉన్న అలసత్వం కలుగుతుంది. పుష్పాలతో తపోవనరూపిణిని స్మరిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. నవరాత్రులలో 3వ రోజున తల్లి చంద్రఘంట దేవిని పూజిస్తారు. ఈమె తపస్సు, ధైర్యం మరియు ఆత్మ నియంత్రణకు ప్రతీక. చంద్రఘంట దేవి ఆరాధన మనలోని భయాలను తొలగించి విపత్కర పరిస్థితులలో కూడా ప్రశాంతంగా, దృఢంగా నిలబడే శక్తిని ప్రసాదిస్తుంది. నవరాత్రులలో 4వ రోజున కూష్మాండ దేవిని పూజిస్తారు. కుష్మాండ అనే పదంలోనే సృష్టికి మాతృరూపం అనే అర్థం ఉంది. ఈ రోజు అమ్మవారు సృష్టిని ప్రారంభించిన దేవతగా ఆరాధించబడతారు. చీకటితో నిండిన శూన్యం నుండి విశ్వాన్ని సృష్టించినది ఈ దేవినే అని నమ్ముతారు. కూష్మాండ దేవి తన చిరునవ్వుతో సకల లోకాలను సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు దీపారాధనతో అమ్మవారిని పూజిస్తే భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు సమృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఆమె ఆరాధన మనలో సృజనాత్మకతను పెంపొందించి అడ్డంకులను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది. నవరాత్రులలో 5వ రోజున స్కందమాత దేవిని పూజిస్తారు. ఈమె కుమారస్వామిని, స్కందుడిని తన ఒడిలో ఉంచుకున్న తల్లిగా దర్శనమిస్తుంది. ఇది ఆమె మాతృత్వానికి ప్రతీక. స్కందమాత ఆరాధన ద్వారా పిల్లల రక్షణ, మాతృత్వం మరియు కుటుంబ క్షేమం కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ రోజు అమ్మవారికి వేద పఠనాలతో లేదా బాలగోపాల పాటలతో పూజలు నిర్వహిస్తారు. స్కందమాతను పూజించడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం మరియు శుభం కలుగుతాయని, అలాగే సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నవరాత్రులలో 6వ రోజున కాత్యాయని దేవి రూపాన్ని పూజిస్తారు. ఈమె అసుర సంహారకురాలిగా, అత్యంత శక్తివంతమైన దేవతగా ప్రసిద్ధి చెందింది. మహిషాసురుడిని సంహరించడానికి దేవతల కోరిక మేరకు కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించినందున ఆమెకు ఈ పేరు వచ్చింది. ఈ రోజు అమ్మవారిని ఆరాధించడం ద్వారా మన జీవితంలో ఉన్న దోషాలు, చెడు శక్తులు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కాత్యాయని దేవి ఆరాధన వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందని, అలాగే అనుకూలమైన వివాహాన్ని కలుగజేస్తుందని కూడా చెబుతారు. దుష్ట శక్తుల నుండి రక్షణ పొందడానికి, ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఈమెను పూజిస్తారు. నవరాత్రులలో 7వ రోజున కాలరాత్రి దేవిని పూజిస్తారు. ఈమె అమ్మవారి ఉగ్రమైన రూపం. కాలరాత్రి దేవి చీకటికి, వినాశనానికి ప్రతీకగా నిలుస్తుంది మరియు ఇతర దేవతలు భయపడిన శక్తులను సైతం ఆమె అధిగమిస్తుంది. ఈ రోజు పూజ చేయడం వల్ల భక్తులకు భయాలు, అపజయాలు, దుష్ప్రభావాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ఆమెను ఆరాధించడం ద్వారా నరక బాధల నుండి విముక్తి లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ రోజు పూజకు నీలి లేదా నలుపు రంగు వస్త్రాలు, పుష్పాలు ముఖ్యంగా ఉపయోగించబడతాయి. ఇది ఆమె శక్తికి ప్రతీక. నవరాత్రులలో 8వ రోజున మహాగౌరి దేవిని పూజిస్తారు. ఈమె అమ్మవారి స్వచ్ఛమైన, కాంతివంతమైన రూపం, శాంతికి, పవిత్రతకు ప్రతీక.
మహాగౌరి దేవి 4 చేతులతో తెల్లని వస్త్రాలతో వృషభ వాహనంపై దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు మనం చేసిన దోషాలను క్షమించి మన మనస్సును నిర్మలం చేసే శక్తిగా మారతారు. ఈ రోజు అమ్మవారికి పాలాభిషేకం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. మహాగౌరిని ఆరాధించడం వల్ల భక్తులు పాపాల నుండి విముక్తి పొంది శుభం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వికాసం పొందుతారని నమ్మకం. నవరాత్రులలో 9వ మరియు చివరి రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. సిద్ధిదాత్రి అంటే అన్ని సిద్ధులను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈమె సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది, అందుకే మోక్షాన్ని కోరుకునేవారు ఈమెను పూజిస్తారు. ఆమె ఆరాధన వల్ల భక్తులు కోరుకున్న ఫలాలను, అంతిమంగా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు సిద్ధిదాత్రి దేవిని పూజించిన వారికి శారీరక, మానసిక శాంతి లభిస్తుంది మరియు వారికి ఎటువంటి అడ్డంకులు ఎదురుకావని నమ్ముతారు. సృష్టిలో ఉన్న 8 సిద్ధులు అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ ఈ దేవత అనుగ్రహం వల్లనే లభిస్తాయని విశ్వసిస్తారు. నవరాత్రుల 9 రోజులు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ రోజులు మనిషిని ఆత్మరూపంగా మార్చే గొప్ప సాధన. ప్రతిరోజు తల్లిని విశ్వాసంతో ఆరాధించడం వల్ల మీ జీవితం శాంతి, ఆరోగ్యం, విజయాలతో నిండిపోతుంది. ఈ 9 రూపాలలో ఒక్కొక్క దేవి విశిష్టతను, ఆమె ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ జ్ఞానం మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి మరింత బలాన్నిస్తుందని ఆశిస్తున్నాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు మరియు దైవాలయాల గురించి తెలుసుకోవడానికి తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శక్తయే.